హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఆటా సందీప్ ఆట అనే ఒక రియాలిటీ షో ద్వారా మనకి పరిచయం అయ్యాడు, అందులో గెలుపొందారు. అలాగే మంచి డాన్సర్ ఆల్సో. తనకి 18 years నుంచి బ్రేక్ కోసం చూస్తున్నాడు. ఇటీవల ఛాంపియన్ సినిమాలో గిరగిరా సాంగ్ తో ఫేమస్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం 1/1 ఆ తర్వాత వెంటనే మణిశంకర్ వరప్రసాద్ హుక్ స్టెప్ తో ఫేమస్ వచ్చింది. బ్రేక్ వచ్చిన తర్వాత ఒక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఒక మహిళ తనకి డబ్బులు ఇస్తా, నాతో ఎంజాయ్ చేస్తావా అని కామెంట్ వైరల్ అవుతూ ఉంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా మీరు అన్నట్టు చాలా కష్టపడి ఆయనకి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి సిటీలో. మా ఏరియాలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, చూశాను నేను. ఆటా సందీప్ అనే ఉంటుంది, ఏఎస్ ఏదో ఇన్స్టిట్యూట్ అనేది సంథింగ్. సో మొత్తానికి బ్రేక్ వచ్చింది సంతోష సమయంలో. అందుకే అంటాం, ఆనందంలో నోటుకు వచ్చినట్టు ఏదో మాట్లాడి ప్రామిసులు చేసి అంటారు కదా. సో ఈయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, తప్పు ఉందని అన్ను, కానీ అలాంటివి చెప్పకూడదు కదా. ఇప్పుడు కాలేజీ డేస్లో కూడా ప్రీమియర్ లీగ్ సినిమా ఉంది. ఆ సినిమాలో హీరో వెంట పడుతుంటుంది. అది కొంతమంది లైఫ్లో జరుగుతుంటాయి. నేను కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది చూశాను, అమ్మాయిలు తిరిగి అబ్బాయిలని, అమ్మాయిలు కూడా అబ్బాయిలని ఇష్టపడతారా అని అంతవరకు తెలియదు నాకు గ్రాడ్యుయేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు. సో ప్రతి ఒక్క లైఫ్ అంత మాత్రాన దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను లేదు అంటున్నానంటే, ఆయన చెప్పిన కామెంట్కి కింద కామెంట్స్ చూస్తే ఒక్కొక్కడు ఇడే పెద్ద మనమదం అనుకుంటున్నాడా ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆ ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అట్లా మరీ పర్సనల్గా ఓపెన్ అయిపోవద్దు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్కి వచ్చినప్పుడు కూడా ఇలాగే తోటి కంటెస్టెంట్తో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నేను ఎంతో ఇష్టపడిన డ్యాన్స్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను అని చెప్పి ఎమోషనల్ అయిపోయాడు. వెంటనే నాగార్జున గారు వీకెండ్ క్లాస్ స్పీకర్, దానికి నీ కళకు సంబంధించిన డ్యాన్స్ మీద నువ్వు ఒట్టేసి చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఇదైపోవద్దు, మామూలు మాట్లాడు, ప్రూవ్ చేసుకో. నీకు ఎప్పుడైతే నీ మాటల ద్వారా నీ చేతల ద్వారా ప్రూవ్ చేసుకోవడం చేత కాదో అప్పుడు ఈ ప్రామిస్లు వస్తాయి, అప్పుడు బూతులు కూడా వస్తాయి. చాలా మందికి ఆర్గ్యూలో నిలబడడం చేత కానప్పుడు బూతులు వచ్చేస్తాయి, లేదా ఈ ప్రామిసులు వాడు వీడిని పక్కన సాక్ష్యం పిలవడం అని చేస్తూ ఉంటారు. సో అలాగే ఇప్పుడు ఆయన ఏదో చాలా ఏళ్ళకి వచ్చింది, అసలు చిరంజీవి గారితో రావడం ఇట్లాంటివి చెప్పుకోండి. అంటే ఒక మనిషికి ఎప్పుడు బ్రేక్ వస్తుందో తెలియదు. ఎప్పుడో ఓంకార్ గారి ఆట ప్రోగ్రామ్ జీ తెలుగులో వచ్చినప్పుడు ఫస్ట్ షో ది సీజన్కి విన్నర్గా వచ్చిన వ్యక్తి ఇప్పుడు వచ్చింది బ్రేక్ని నిలబెట్టుకోవడం ఎలాగని చూసుకోవాలి. ఇది ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, అందరిని లాగేస్తే మన చెవిటి కప్పలా ముందుకెళ్తేనే, లేదా మనకు లాగుతూనే ఉంటారు. ఒక్క చిన్న స్టేట్మెంట్ కూడా ఒక్కోసారి వెనక్కి లాగేస్తుందమ్మా. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు అది శకలక శంకర్ ఏమయ్యాడు మరి, నేను చేసిన సినిమాలు ఏవి లేవు మంచివి అన్నట్టు ఏదో స్టేట్మెంట్. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అట్లాంటివి చాలా జాగ్రత్తగా స్టేట్మెంట్ ఇవ్వాలి. బట్ ఇది అయింది కాబట్టి ఇంకా రియలైజ్ అవుతాడు మెల్లమెల్లగా. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కళ మీద దృష్టి పెట్టి మంచి డాన్సర్. ఆ విషయం హుక్ స్టెప్ చిరంజీవి లాంటి వారికి అంత ఫెమిలియర్ అయిందంటే ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడుపుంటాడమ్మా ఆయన కదా. సో ఆ ఎంజాయ్ని, ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తే చాలు. ఈ కామెంట్స్ ఆవేశంతో పిచ్చి పిచ్చిగా స్టేట్మెంట్స్ ఇవ్వద్దని నా రిక్వెస్ట్. తర్వాత ఆయన ఇష్టం. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ.